ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీరందరూ ఈరోజు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అలాగే ఈరోజు నేను మీతో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న రంగోలీ వేశాను, అదైతే చూసేద్దాం. నేను ఈరోజు వేసిన రంగోలీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కమెంట్ చేసేయండి అండ్ ఆల్సో లైక్ చేసేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ పూజ చేసేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ మా ఆయనే చేస్తారు ఎక్కువ, నేను చాలా తక్కువ చేస్తుంటాను. ముందుగా మనమైతే ఇక్కడ పాలని వేడి చేసేసుకుందాం. సమ్మర్ కాబట్టి మనం అస్సలు లేట్ చేయకూడదు, మార్నింగే వేడి చేసేసుకుంటేనే బెటరు. కొంచెం లేట్ చేసినా కూడా పాలైతే విరిగిపోతాయి అన్నమాట. అండ్ అలాగే మార్నింగ్ నేను ఫ్లాక్సీడ్ పౌడర్ డ్రింక్ అయితే తాగుతాను కదా, బట్ పౌడర్ అయిపోయింది. సో ఎలాగో
పౌడర్ రెసిపీ చేసుకుంటున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. నేనైతే ఈ ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. నాకు సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 3 కలిపి నాకు 300 చేంజ్ పడింది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఇన్ కేస్ మీకు నచ్చితే లింక్ అని కమెంట్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. అలాగే ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఉదయం పరగడుపున తాగాలన్నమాట పౌడర్ చేసుకున్నాక. దీంతో అయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనకి హెల్త్కి అయితే చాలా మంచిది ఇది తీసుకోవడం వలన. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెటర్గా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఒక చిన్న గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. వీటిని వైట్ రాజ్మా అని కూడా అంటారు, అండ్ అలాగే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 8 hours అన్న నానాలి, అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతుంది. నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఈ రాజ్మా బీన్స్ మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి. అలాగే తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి మనమైతే దీన్ని నేనైతే ఇక్కడ 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. సో మీ కుక్కర్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అలా ఉడికించేసుకోండి ఎన్ని విజిల్స్ కావాలో. అండ్ అలాగే నేను దీనికి కాంబినేషన్గా పూరీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పూరీయే కాదు, ఈ కర్రీకి చపాతీ అయినా రైస్ అయినా ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకుంటున్నాను. బాగా మెత్తగా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయన్నమాట. చాలా హార్డ్గా కలుపుకుంటే గట్టిగా వస్తాయి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక 10 minutes అయితే మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే రాజ్మా కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 1 onion యూస్ చేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. దీన్ని బాగా కోర్స్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం తగినంత ఆయిల్ వేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను 1 spoon ఆఫ్ ఘీ కూడా యూస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు వద్దు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్నది దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అండ్ అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేయాలి. అలాగే 1 చిల్లీ కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. టమాటోస్ని కట్ చేసి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇలా కడాయిలో అయితే వేసి మిక్స్ చేసేయాలన్నమాట బాగా. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా మనం కుక్ చేసేసుకోవాలి. దీన్ని కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 teaspoon పసుపు, 1 spoon కారం, అలాగే 1 spoon ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం రాజ్మా ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసింటాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. బాగా కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని అయితే దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. వాటర్తో సహా వేసేయాలి. మీకు ఈ కర్రీ ఇంకొంచెం థిక్గా రావాలనిపిస్తే కొంచెం రాజ్మా తీసుకొని కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసి, అంటే బాగా మిక్సీ పట్టేసి దీంట్లో కలుపుకున్నామంటే మనకి గ్రేవీ ఇంకొంచెం థిక్గా వస్తుంది. నేనైతే ఈ కర్రీ పూరీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. బాగా కుక్ అయిన తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడ. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించే ముందర కొంచెం మనము కొత్తిమీర వేసుకుంటే రాజ్మా మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. పంజాబీ స్టైల్లో చేశాను. అండ్ ఇప్పుడు మనం పూరీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పూరీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. అది బాగా వేడవ్వాలన్నమాట ఆయిల్. పూరీకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది చాలా హాట్గా ఉంటేనే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. ఆయిల్ వేడిగా లేదంటే పూరీలని అప్పడాలు వచ్చినట్టు వస్తాయన్నమాట. సో మనము ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇక్కడైతే పూరీ తిక్కేసుకుందాం. నేను ఇక్కడ పూరీని ఆయిల్తోనే తిక్కుతున్నాను అనమాట. ఎందుకంటే పిండితో తిక్కడం వలన ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పిండి అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆయిల్తోనే తిక్కేసుకుంటున్నాను. ఆయిల్తో తిక్కడం వలన పూరీ అనేది చాలా 1-2 secondsలో తిక్కేయచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది.
ఇలా పూరీలని 1 బై 1 తిక్కుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను సర్వ్ చేసేసుకున్నాను. ఎంతో ఈజీగా ఉండే హెల్తీ అయిన రాజ్మా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందనేసి. అంతే ఇక ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.